Hi everybody, hope you all are doing well. So today in this video మనము మన లోకల్ సిస్టమ్స్లో JDK ఇన్స్టాలేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో దట్ ఐల్ బీ గైడింగ్ యూ టు కంప్లీట్. ఓకే, అసలు ఇంకా మీకు ఎవరికైనా వాట్ ఇస్ JDK, అసలు JDK ఎలా బిహేవ్ చేస్తుంది అంటే యాక్చువల్లీ ఇట్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ ఆల్ హ్యావ్ టు నో. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా క్వెరీస్ ఇష్యూస్ అలాంటివి ఉంటే ప్లీజ్ డ్రాప్ యువర్ కమెంట్స్. విల్ ఆల్వేస్ బీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. ఓకే, అండ్ అలాగే ఒకవేళ JDK ఇన్స్టాల్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే దానికోసము మన దగ్గర లైక్ ఆన్లైన్ కంపైలర్స్ అని ఉంటాయి కదా, మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు రైట్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అలాంటివి మీకు ఆన్లైన్ కంపైలర్స్ దే విల్ నాట్ సపోర్ట్, రైట్? సో అందుకోసం వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ సెటప్. యాక్చువల్గా మనం కోడ్స్ నోట్ ప్యాడ్లో కూడా రాసుకోవచ్చు, కాకపోతే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కన్వీనియంట్. ఐ విల్ షో యూ హౌ టు రైట్ కోడ్స్ ఇన్ నోట్ ప్యాడ్ ఆల్సో. సో అలాగే మనం ఈ కోడ్స్ రాయాలి కదా, ఫర్ దట్ మ్యాటర్ ఐ విల్ టెల్ యూ హౌ టు కాన్ఫిగర్ ఏ పాపులర్ IDE జావా కోసము ఎక్లిప్స్ అని చెప్పి. సో ఐ విల్ టెల్ యూ హౌ టు కంప్లీట్ ద JDK ఇన్స్టలేషన్ అండ్ ద Eclipse IDE ఆల్సో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫర్ దాట్ గో టు ఎనీ ఆఫ్ యువర్ బ్రౌజర్ విండో, అందులో JDK డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో మీకు అలా ఓపెన్ అవుతుంది కదా, అక్కడ ఒరకిల్ది ఓపెన్ అవుతుంది కదా. సో ఒరకిల్లే అనమాట జావాని మెయింటైన్ చేసేది. సో గో అహెడ్ అండ్ క్లిక్ ఆన్ దాట్. ఓకే, అది క్లిక్ చేశాక మీకు ఇలా లోడ్ అవుతుంది కదా. లోడ్ అయిన తర్వాత యాక్చువల్గా మనకి జావా 21 వచ్చి లేటెస్ట్ వర్షన్ అనమాట. మనం ఏ స్టేబుల్ వర్షన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, 8, 11, 17, 21 ఇలాగా. మీరు ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ద ప్రాసెస్ విల్ బీ సేమ్. ఓకే, ఈరోజు అంటే ఎప్పుడు కూడా మనకి లేటెస్ట్ లేకపోతే ఆ ప్రీ లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేయడానికి సజెస్ట్ చేస్తారనమాట ఎక్కువగా. సో టుడే ఐ విల్ బీ టెలింగ్ యూ హౌ టు ఇన్స్టాల్ JDK 17. సో రేపు మీరు ఇంకా ఏదైనా వర్షన్ యూజ్ చేయాలనుకున్నా కూడా మీరు సేమ్ ప్రాసెస్ యూ విల్ ఫాలో. ఓకే, సో టుడే ఐ విల్ టెల్ యూ హౌ టు ఇన్స్టాల్ JDK 17. సో సెలెక్ట్ JDK 17, అక్కడ కనిపిస్తుంది కదా. సో సెలెక్ట్ దాట్. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యూ విల్ సీ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ లినక్స్, మ్యాక్ అండ్ విండోస్ అని చెప్పి. మీరు యూజ్ చేస్తున్న సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే సో అకార్డింగ్లీ ప్లీజ్ సెలెక్ట్. ఐఎమ్ సెలెక్టింగ్ విండోస్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు జిప్ ఫోల్డర్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ ఉంటుంది అండ్ MSI లాంచర్ కూడా ఉంటుంది. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, అది డౌన్లోడ్ అవ్వడానికి ఒక 1 minute టైం అలా పడుతుంది. సో ఇఫ్ యూ సీ అది డౌన్లోడ్ అయిపోయాక మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో మనకి అది డౌన్లోడ్ అయింది ఉంటుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు అది మనకి ఎస్ నో అని చెప్పి 2 options చూపిస్తుంది యాక్చువల్లీ. సో క్లిక్ ఎస్, ఆ తర్వాత మీకు ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ స్టెప్స్ యాజ్ యూజువల్గా ఫాలో అయిపోండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి అక్కడ కనిపిస్తున్న పాత్లో JDK స్టోర్ అవుతుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ ఫైల్స్లో మీరు ఆ పాత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ కీప్ ఇట్ డిఫాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేశాక మీకు ఇలా అది ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట. సో జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, కంప్లీట్ అయిపోయాక ఎప్పుడైతే ఇలా క్లోజ్ వస్తుందో దట్ మీన్స్ యువర్ ఇన్స్టాలేషన్ ఇస్ డన్. ఓకే, అసలు ఓకే ఇన్స్టాల్ చేసాము, అది ఏ పాత్లో స్టోర్ అయి ఉంటుంది అంటే ప్రోగ్రామ్ ఫైల్స్లో మనకి జావా అని చెప్పి ఉంటుంది. దాంట్లో యూ కెన్ సీ JDK 17. మీరు కానీ ఒకవేళ 21 డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ JDK 21 అని ఉంటుంది అనమాట. సో ఓకే డౌన్లోడ్ చేసాము, బట్ మన లోకల్ అది యాక్సెస్ చేయగలుగుతుందా లేదా అంటే గో టు యువర్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, లోకల్ సిస్టమ్ యాక్సెస్ చేయాలి అంటే మనము కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలన్నమాట. మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఓకే అండ్ టైప్ జావా -version. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద జావా కమాండ్. ఓకే, వర్షన్ తెలియడానికి మన లోకల్లో ఏది ఉందో అది. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, ఇట్ ఈస్ నాట్ రికగ్నైజబుల్ అంది కదా. అంటే మనం డౌన్లోడ్ చేసాము బట్ ఇంకా మనం OSకి వాటికి చెప్పలేదు జావా ఇక్కడ ఉంది అని చెప్పి. సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దాట్. ఓకే, మనం అది కాన్ఫిగర్ చేయాలి కాబట్టి సో నా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు గో టు ఆర్ అంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో టైప్ ఎడిట్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అక్కడ మీకు బాటంలో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, కొంచెం కింద చూస్తే సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంటుందా, అందులో పాత్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ క్లిక్ చేశాక ఇక్కడ మనం 2 ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. నీ నాట్ వరీ, నేను ఆ ప్రాపర్టీస్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇదే పాత్లో కానీ మీ జావాని కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇవి కాపీ చేసి పేస్ట్ చేసేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ప్లీజ్ పేస్ట్ దాట్. ఒకటి మనము బిన్ యాడ్ చేయాలి అండ్ అలాగే క్లాస్ పాత్ యాడ్ చేయాలి. ఒకవేళ మీరు కానీ పాత్ మార్చి డౌన్లోడ్ చేసుకుంటే మేక్ షూర్ దట్ యూ యూజ్ దాట్ పాత్. ఓకే, సో ఇప్పుడు ఈ సెకండ్ ప్రాపర్టీ కూడా యాడ్ చేసేసాము, రైట్? అది కూడా యాడ్ చేసేసాక ఆర్ థింగ్స్ ఆర్ డన్. The copy, let me copy it again and let me go and paste it.
ఓకే, నా డన్. మనం రెండు చేసేసాము. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేయాలన్నమాట. అసలు జావా ఎక్కడ ఉంది అని చెప్పి, JDK 17 ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఫర్ దాట్ న్యూ మీద క్లిక్ చేసి జావా హోమ్ తీసుకుంటామా. తీసుకున్న తర్వాత కాపీ ద పాత్. ఓకే, అది కాపీ చేశాక గో అండ్ పేస్ట్ ఇట్ అట్ వేరియబుల్ వాల్యూ. ఓకే, అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ ఓకే, డన్. ఇప్పుడు మన సెటప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూద్దామా అసలు అది కాన్ఫిగర్ అయిపోయిందో లేదో. సో గో టు యువర్ కమాండ్ ప్రాంప్ట్ అగైన్. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి మళ్ళీ జావా -version అని చెప్పి. సో ఇప్పుడు ఇఫ్ యూ సీ, చూడండి మనకు వచ్చిందో జావా 17 డౌన్లోడ్ అయిపోయినట్టు, అంటే కాన్ఫిగర్ అయిపోయినట్టు. ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ అదర్ వర్షన్స్ ఆల్సో. ఓకే, డన్. సో మనం జావా వర్షన్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు కోడ్స్ రాయాలంటే మనం ఎక్లిప్స్ సెటప్ చేయాలి కదా, రైట్? సో ఫర్ ఎక్లిప్స్ సెటప్ గో టు యువర్ బ్రౌజర్ అగైన్. ఓకే, అండ్ టైప్ ఎక్లిప్స్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. మీకు వస్తుంది, ఇలా కనిపిస్తుంది కదా, అందులో డౌన్లోడ్ అని ఉందా పైన, క్లిక్ ఆన్ ఇట్. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ అది ఉందా, అది క్లిక్ చేయండి. మళ్ళీ డౌన్లోడ్ వస్తుంది, క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్. ఓకే, అది ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. వెయిట్ ఫర్ 1 minute ఆఫ్ టైం. ఓకే, సో అది డౌన్లోడ్ అయిపోయాక గో టు యువర్ డౌన్లోడ్స్. చూడండి డౌన్లోడ్ అయిపోయిందా. సో డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్టాలర్ లాంచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదేంటంటే మనకి చూపిస్తుంది అనమాట, మనకి ఏది కావాలి అని చెప్పి. సో దాంట్లో ఎక్లిప్స్ IDE ఫర్ జావా డెవలపర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఇన్స్టాలేషన్ ఫోల్డర్ దగ్గర పాత్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకి ఎక్లిప్స్ అక్కడ ఇన్స్టాల్ అవుతుందని. మీకు అది వద్దు అంటే యూ కెన్ సెలెక్ట్ అనదర్ పాత్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకే, అన్నీ దానికి కావాల్సిన టూల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. అదే అయిపోయిందా. సో నా క్లిక్ ఆన్ లాంచ్. మన ఎక్లిప్స్ IDE స్టార్ట్ అయిపోతుంది. మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ కూడా వస్తుంది. ఓకే, షార్ట్ కట్ యాడ్ అవుతుంది. సో ఈ వర్క్ స్పేస్ అని ఉంటుంది కదా, వర్క్ స్పేస్ అంటే ఏం లేదు, మనము ఏ ఫోల్డర్లో అయితే మనం రాసే కోడ్స్ అన్నీ పెడతామో దాన్ని వర్క్ స్పేస్ అంటాము. మీరు వాళ్ళు బై డిఫాల్ట్ ఈ ఫోల్డర్ ఇచ్చారా, మీకు అది వద్దు అంటే మీరు వేరే ఫోల్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో క్లిక్ ఆన్ లాంచ్ నౌ, రైట్? ఇప్పుడు మన IDE స్టార్ట్ అయిపోతుంది అనమాట. లేటెస్ట్ IDE ఏదైతే ఉందో మనకి IDE వచ్చేస్తుంది ఎప్పుడు కూడా. వీ నీ నాట్ వరీ అబౌట్ ద వర్షన్. సో సి యువర్ సెటప్ ఇస్ డన్. మనకి వెల్కమ్ ట్యాబ్ వచ్చింది, యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్. సో నా ఆర్ IDE ఈజ్ రెడీ టు do the things. Okay, so we will so in our upcoming video I'll tell you to have to write your very first program in Java. Eclipse షార్ట్ కట్స్ ఏముంటాయి, ఎక్లిప్స్లో ఎలా రాస్తాము, నోట్ ప్యాడ్లో ఎలా రాస్తాము, ఐ విల్ బి గైడింగ్ యూ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఇష్యూస్ డ్యూరింగ్ యువర్ ఇన్స్టలేషన్, please feel free to drop your comments. I'll respond to you back as soon as possible. So we'll be meeting you all again in the next video.